సూపర్. హీరో యాక్టింగ్ హరీష్ చేసాడు, చాలా బాగుంది. సినిమా ఫీల్డ్ లో ఉన్న ప్రతి వాడే ఖచ్చితంగా ఎమోషన్ కనెక్ట్ అవుతాడు. డెఫినెట్ గా సినిమా రిలేటెడ్ సాంగ్స్ కానీ సీన్స్ కానీ ఆ పెయిన్ కానీ చాలా బాగా చూపెట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అది బాగా కనెక్ట్ అయిపోతాయి, అక్కడ క్లాప్స్ ఆటోమేటిక్ గా పడతాయి ఆడియన్స్. సినిమా అంటే గోల్ ఎప్పుడు వద్దద్దు అని చెప్పారు. సినిమా బాగుంది. ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు సార్? డైరెక్టర్ గారు ఫస్ట్ టైం చేసినారు, బట్ ఫస్ట్ టైం చేసినట్లు లేదు. ఏదో తనకు ఎక్స్పీరియన్స్. కిరణ్ గారి క్యారెక్టర్ బాగుంది. ఫ్రెండ్షిప్ కోసం తను ఈ సినిమా వాళ్ళు అన్నప్పుడు మాకు అది ఉంటది కదా, మేము పడ్డ మా బ్యాక్గ్రౌండ్ అంటే గుర్తొస్తుంది కదా, 100%. సినిమా అంటే ఏందో ఒక మాటలో కష్టపడుతున్నారు నిజ జీవితంలో కానీ అవన్నీ సినిమా అంటే నిజ జీవితంలో తప్పకుండా ఎలా ఉంటుందో సపోర్ట్ చేయండి. అది చెప్పండి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కిరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. కిరణ్ టెక్నికల్ వాల్యూస్ కూడా బాగుంది. మెయిన్లీ బీజిఎం చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ పర్సనల్ ఫేవరెట్, ఎందుకంటే ఇది నేను వర్క్ చేసిన ఫస్ట్ ఫిలిం. నాకు ఒక చిన్న రోల్ ఉంది, సమంత అని. సినిమా ఎంత ఇంపార్టెంట్, ఒక మనిషికి ఒక పర్సన్ ఎంత జాలిస్తారు, ఒక సినిమాలో ఎంత కష్టపడతారు అనేది ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ I'm also an actor, so it's really nice. Definitely. Of course కనిపించింది. లైక్ సెకండ్ హాఫ్ లో హీరోకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఒకటి ఇస్తారు కదా, అతనికి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. సినిమా ఎక్స్పీరియన్స్. సో నా ఫస్ట్ ఇంటర్వ్యూ పర్సనల్లీ నేను చాలా ఏడ్ చేసిన అందరూ వచ్చి గుర్తొచ్చింది. చూడండి, మీ ఎక్స్పీరియన్స్ మీరే చెప్తారు. నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే మొత్తం ఇలా తిరిగేసింది కళ్ళలో. వెరీ బిగ్ సక్సెస్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ నన్ను ఒక పార్ట్ చేసినందుకు. వీళ్ళు ఏదో కొత్తగా యాక్టింగ్ చేసిర్రు అని ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కడు చింపబడేసి హీరో సైడ్ యాక్టర్స్ ఎవరైనా సరే అయిపోయింది. సినిమా చూడరు రేపు ఒక్కసారి ప్లీజ్ థియేటర్ కానీ మెసేజర్ అర్థమైతే ఇట్లాంటి సినిమాలు కూడా చూడరు. శుక్రవారం పెద్ద సినిమాలు వచ్చిందని తట్టుకోగలదు. శుక్రవారం పెద్ద సినిమాలు వచ్చిందని తట్టుకోగలదు. సార్ ఒక చిన్న సినిమా సార్, ఆదరించండి. పెద్దలతో మాట్లాడలేదు, వాళ్ళది మా కష్టం మాది వాళ్ళది. చాలా బాగుంది అసలు, సూపర్. చాలా బాగా చేశారు. మీరు అంటే లైఫ్ లో సినిమాకి ఏమైనా కనెక్ట్ అయ్యారా? నేను ఒక ఆర్టిస్ట్ నే, నాకు కరెక్ట్ అసలు సినిమా చూడగానే ఇన్ని కష్టాలు ఉంటాయి ఏందని. బ్రదర్ బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. కరెక్ట్ కనెక్ట్ అయిపోయింది, చాలా మంచిగా. హలో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది. మీరు రియల్ లైఫ్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలాంటి? ఎగ్జాక్ట్లీ మూవీలో ఉన్న కొన్ని నాకైతే హార్ట్ టచ్ అని, బికాస్ నేను కూడా ఇలాంటి సీన్స్ చాలా ఎమోషన్ ఎలా అనిపించింది మేడం? అంటే మీరు కనెక్ట్ అయ్యారా రియల్ లైఫ్ లో కొన్ని? ఎందుకంటే ఇవి నాకు ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, నేను చాలా కనెక్ట్ అయ్యాను. నాకు బ్రో మూవీ అయితే సూపర్ ఉంది బ్రో. ఈ మూవీ అనేది నాలాంటి దోస్తుగాళ్ళకి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఏడవలసిందే బ్రో, అంత ఎమోషన్ క్యారీ చేశారు. ఎందుకంటే మేము ఫేస్ చేసినవన్నీ, మేము ఏమైతే ఫేస్ చేసామో సార్ అవన్నీ మూవీలో ప్రతి ఒక్కరు చూపించారు సార్. మాలాంటి ఫ్రెండ్స్ అంటే మేము మా ఊరు ఇది కాదు, మా ఆంధ్ర. సినిమా అని ఇక్కడికి వచ్చాం సార్. ఇండస్ట్రీకి వచ్చాం మేము, కష్టపడాలి. చిన్న క్యారెక్టర్ వచ్చినా సార్, చిన్న ఒక్క ఛాన్స్ ఇస్తే సార్ మేము 100కి 200% మేము ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. మేము ఇక్కడ కాదు సార్, ఇతని కడప, నాది పల్నాడు సార్. అంత దూరం నుంచి వచ్చాం సార్. మూవీ అయితే క్రాక్ ఉంది సార్. లాస్ట్ అయితే హార్ట్ టచింగ్ సార్, నిజంగా చెప్తున్నా. లాస్ట్ సీన్ అయితే హార్ట్ టచింగ్ అనిపించింది సార్, అంత బాగుంది సినిమా. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది సార్? నాకైతే సార్ కమల్ హాసన్ సార్ అయితే చింపేశారు సార్. ఎందుకంటే సార్ యాక్టింగ్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు.
చేశారు సినిమా. అవును ఎందుకంటే సార్ మమ్మల్ని మేము చూసుకున్నాం చెప్పాలంటే ప్రతి క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ బ్రదర్. ఎందుకంటే నేను ఒక యాక్టర్ గా జెన్యున్ గా చెప్తున్నాను. వాళ్ళని వేరు చేసి వీళ్ళని వేరు చేసి చెప్పడం అది అంటే ఐ మీన్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారు, ప్రతి ఒక్కరు కష్టపడుతుంటారు కదా. సో ప్రతి ఒక్కటి మెయిన్ క్యారెక్టర్ లాగానే చేసింది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. It was extremely good and the fight was good and everything was different and at the ending the OC full form was only cinema. Then we were thinking at overnight celebrity, so it was not. So the movie was very great and it would be go to the next level. As Harish our brother, I wish and I hope he would go to the another stage and he's best actor and I know that he will do better. Thank you. సో ఆ గోల్ని ఎట్లా రీచ్ అవ్వాలి అండ్ మీకు ఆ టాలెంట్ ఉన్నప్పుడు ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వచ్చు, రైట్? మీకు ఎంత టాలెంట్ ఉన్నా మీకు అవకాశం కోసం వెయిట్ చేయడం కంటే మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు చూడండి, దట్ ఈస్ వాట్ ఇట్స్ అ టైమ్ యాక్చువల్లీ వెన్ యూ రీచ్ యువర్ గోల్. సో మీకు సంకల్ప బలం ఉండాలి అండ్ ఎవ్రీథింగ్. అండ్ మూవీ లైక్ కామెడీ కానివ్వండి, ఫస్ట్ హాఫ్ అండ్ ది ప్రతి ఒక్క క్యారెక్టర్, ద ఫ్లో, యాక్షన్ అండ్ ఫైట్స్, ఈవెన్ ద ఎమోషన్స్ విచ్ దే క్యారీడ్ చాలా అవుట్ స్టాండింగ్ ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. గో అండ్ వాచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. డిఫరెంట్ చాలా ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు వాచ్. థ్యాంక్ యూ బ్రో. బ్రో చెప్పండి, సినిమా ఎలా అనిపించింది? ఏ బాగా నచ్చింది? యాక్టింగ్ ప్లస్ ఫైట్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్టర్స్ చాలా బాగుంది. విల్ సజెస్ట్ యూ గో విత్ యువర్ ఫ్యామిలీ సోలో ఆర్ ఎనీవన్ ప్లేస్ జస్ట్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. విల్ సజెస్ట్ చాలా మంచిగా సినిమా. ఈవెన్ మారల్ కూడా లైక్ మారల్ ఆఫ్ ద స్టోరీ చాలా మంచిగా ఉంటాయి. ఓసీ సినిమా ద హీరో లైక్ ఎవ్రీవన్ రియలీ యాక్టెడ్ వెల్ and the moral of the story was really nice, like fighting for your dream no matter what, fighting for it and getting it. That was so inspiring. అది నార్మల్ లెసన్ కూడా లైక్ చాలా ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు. సినిమా అదే ఎనీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఇట్ ఇన్స్పైర్స్ యూ. సినిమా వాజ్ వెరీ చాలా బాగుంది, గ్రేట్ పర్ఫార్మెన్సెస్. ఒక గర్ల్ మాత్రం సైడ్ క్యారెక్టర్ చాలా బాగా ఒక చేశారు. గోల్ పెట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇంతమందిని చూసి ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఫస్ట్ టైం యాక్టింగ్ చేసిన వాళ్ళలో ఇంత చాలా బాగా చేశారు brother. మీ అందరికీ ఉంటుంది అని అనుకోలేదు. బట్ యా సూపర్ అన్నమాట, అందరూ చాలా బాగా చేశారు. సో కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ ఓసీ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్పగలరా? ఆడియన్స్తో చూసారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను థ్రిల్ అయిపోయాను. ఆ అవుట్పుట్ తను తీసుకురావడం అంటే అమేజింగ్. కానీ నేను ఎమోషన్ రాలేని ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ టు ఎంజాయ్ ద సక్సెస్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంతమంది ఆడియన్స్తో చూసారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. ఎక్స్పీరియన్స్ మేము చెప్తాం, చూసిన పబ్లిక్ చెప్తారు. ఇప్పుడున్న పబ్లికే చెప్పేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు ఇంకా హైలైట్ ఉంది ఎక్స్పీరియన్స్. మస్తు ఉంది సినిమా ఓసీ. మీరు చాలా యాక్టింగ్ ఎదురు చేస్తారు సార్, చాలా బాగా అనిపించింది మాకు కూడా. ప్రతి ఒక్క ఆయననే ఓకే ఈయన వల్ల హీరో ఆఫ్ ద షిఫ్ట్ డైరెక్టర్ వల్ల. ఓకే మ్యామ్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో కొత్త డెబ్యూ మూవీ అండి, మీకు తెలిసి ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీకు ఎలా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది మేడం. మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే విలేజ్ గర్ల్ లో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంజాయ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నా ఫస్ట్ డెబ్యూ మూవీ. నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినారు మా మదర్ అండ్ మా విష్ణు గారు. ఇంత బాగా చూపిస్తారని అనుకోలేదు నేను. సో థ్యాంక్ యూ విష్ణు గారు. అండ్ మీరు కంపల్సరీ థియేటర్స్కి వెళ్ళండి. కొత్త వాళ్ళైనా సరే చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది యాక్టింగ్ అనేది. సో మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఓసీ ఎంటైర్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతోనే మీకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సినిమా పెద్దది చిన్నది ఏం లేదమ్మా. సినిమా చిన్న పెద్ద ఏం లేదు, ఓన్లీ సినిమా పసంద్. సినిమా కోసం సినిమా బస్ CINEMA బస్, దాని గురించే. పెద్ద చిన్న ఏం లేదు, అన్ని సినిమాలు మజా ఉంటాయి. అందులో ఇది ఇంకా మజా ఉంటుంది. ఆడికే థియేటర్ को आ जाओ, देख लो पहले ఓసీ ఓన్లీ సినిమా. థ్యాంక్ యూ.
వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తారనుకున్నారు. సో కొత్త వారికి మీరు మళ్ళీ అలాంటి ఏం పెట్టుకోకుండా వాళ్ళకి అవకాశాలు ఇస్తారు? 100% అండి. ఎందుకంటే నేను కూడా కొత్త వాడిని. సో నేను కూడా సినిమా అయిపోయిన తర్వాత అన్ని ప్రొడక్షన్ ఆఫీసులో తిరిగిన సినిమా పట్టుకొని వాళ్ళు నన్ను ఏ విధంగా చూస్తారో చెప్పారు. అన్న సినిమా డొల్లా అన్న డొల్లా చూపెట్టండి సార్ డొల్లా సినిమా అని అంతా అవహేళన చేస్తారనమాట. సో అదన్నీ దాటుకొని ఇంత దూరం వచ్చి ఈరోజు సినిమా తీసి మీ అందరిని మెప్పించినాం కదా. సో నేను లిటరల్లీ హైలో ఉన్నా అనమాట. అది అదే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది రీల్ కాదు భయ్యా, రియల్. లైఫ్ టైం లో పడ్డ కష్టాలు మన వచ్చి చెప్తుంటే కళ్ళకి నీళ్ళు తిరుగుతాయి. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ట్రెమెండస్ రెస్పాన్స్. అండ్ మా హీరో గారు ఎస్పెషల్లీ మా హరీష్ యాక్టర్ లక్ష్మీ కిరణ్ గారు చాలా బాగా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు. వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్ గా, ఏదో ఉంటుంది అనుకున్నాం కానీ ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ. బాగా నచ్చిన అంటే సీన్స్ నాకు డైరెక్టర్ అంటే ఎక్స్పీరియన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ వరకు 2.5-3 సంవత్సరాల కష్టం ఇది. సో ప్రతి ఒక్కటి నాకు గుండెల్లో నుంచి కొత్త వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి, చాలా బాగుంది. కంపల్సరీ వస్తాయి. యాక్టింగ్ అయితే చితగొట్టేశారు.